సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటూ ఉన్నారంటే, బిడ్డ, నీ కోసం ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చానమ్మా, ఈ నిధిని కాదనకుండా అందుకో అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా బాబా గారి మాటల్లోనే విందాం. ఇంకా బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను, ఇక ఎప్పుడు బాబా అందించేది అని నిరుత్సాహపడకు. ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతకాలం భరించాల్సిందే తల్లి. ఆ సమయంలో బాధపడకు. నీ స్థితిని నేను మారుస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మారుస్తాను. కొరత లేని జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా. ఇక నీకు ఆనందమేగా. కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను బిడ్డ, కాదనకుండా వెంటనే అందుకో. ఇక నువ్వు అస్సలు బాధపడకు. నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు నేను వచ్చానమ్మా. నీ బాబా నీ కోసం ఈ బంగారు పాత్రను తెచ్చాడు. నీకు సొంతమైనవన్నీ నీకు అందుతాయి తల్లి. కాలం అనేది అస్సలు ఆగదు. దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి. ఎప్పటికైనా సరే ఒక్క విషయం గుర్తించుకోమ్మా, నా దగ్గర నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు బిడ్డ. నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నాపై ఉందమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా అడుగు. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. నా ఆలయ తలుపులు మీ అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి బిడ్డ. నా ధుని మంటలను ఎప్పుడూ మండేలా చేసుకుంటాను. నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఈరోజు నేను ముందే చెప్పాను కదా తల్లి, నీ కోసం ఒక బంగారు పాత్ర తెచ్చాను అని. అందులో నుంచి నువ్వు నీకు కావలసినంత సంపదను తీసుకోవచ్చు. కాలం వెళ్ళిపోతుంది కదా బాబా, మీరు ఇచ్చే బంగారు పాత్ర దొరుకునా లేదా అని అనుకోకు. నన్ను అడిగినవన్నీ అందిస్తాను. నీకైన జీవితం, నీకైన కాలం ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. సంతోషాలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయమ్మా. అంతా అయిపోయిందని అనుకోకు. కాలం నీకోసం వస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా మారుతుంది బిడ్డ. నువ్వు కోరినవి అందించే నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు. సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను. నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతారు. నిజం బిడ్డ, నీ చేతుల నిండుగా నేను నిధిని నింపబోతున్నాను. ఆ నిధి డబ్బు, బంగారు, వజ్రాలు మాత్రమే కాదు, నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు. నీకు పుట్టబోయే సంతానం కూడా కావచ్చు. ఇలా ఏదైనా
నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలనమ్మా. నీ ఒట్టి చేతులను తప్పకుండా నిండుగా నింపే తీరుతాను బిడ్డ. నీ సాయి పంపిన బంగారు పాత్ర ఇంకా బంగారం కన్నా విలువైన నీ సాయి మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు. కొరతలేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా. అష్టైశ్వర్యాలతో తులతూగబోతున్నావు. ఇక నీ కన్నీళ్ళు, కష్టాలు అన్నీ మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు. దిగులు వదిలేసేయ్. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంగా ఉండు తల్లి. నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఒక బంగారపు పాత్రనైతే మన కోసం తీసుకొచ్చారండి. ఆ బంగారపు పాత్ర కేవలం నిధి నిక్షేపాలతో, వజ్ర వైడూర్యాలతో నిండి ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే నిధి అనేది మనిషిని సంతోషపెట్టే ఏదైనా సరే ఒక గొప్ప నిధి కిందకే వస్తుంది. అందుకే ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు, మీకు ఆర్థిక ఇబ్బందులుంటే ఆ ఆర్థిక ఇబ్బందులను పోడ్చడానికి మీకు ఒక బంగారాన్ని కానీ, వజ్రాలను కానీ, ధన సహాయాన్ని కానీ నేను అందిస్తాను. లేదు, మీకు బంధం దూరమై మీరు బాధపడుతూ ఉంటే ఆ బంధాన్ని మీకు దగ్గర చేసి మిమ్మల్ని సంతోషపెడతాను బిడ్డలారా. అది ఏ బంధమైనా సరే. మీకు సంతాన ప్రాప్తి కావాలంటే ఆ సంతానం మీకు కలిగేలా నేను ఆశీర్వదించి మీకు ఒక పండంటి సంతానం మీ దంపతులకు ప్రసాదించి మిమ్మల్ని సంతోషపెడతాను అని తన బిడ్డలందరికీ కూడా ఈరోజు ఈ సందేశం రూపంగా బాబాగారు చెప్తూ ఉన్నారండి. ముందే చెప్పాను కదండి, బంగారపు నిధి ఉన్న పాత్ర అంటే కేవలం వజ్ర వైడూర్యాలు, ధనం మాత్రమే కాదు, బంధాలు కూడా. ఎప్పటికైనా సరే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ధనం ఎంత ఉపయోగపడుతుందో అదే విధంగా మన అనుకునే బంధం కూడా ఉపయోగపడుతుందండి. అందుకే బాబాగారు ఏ బిడ్డకి ఏదైతే లోటుగా ఉందో దానిని తప్పకుండా చేరువ చేస్తానని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అందుకే అండి, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా సబూరితో బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఉండండి. అలాగే ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడపండి. ఆ సంతోషాన్ని మీకు చివరి వరకు అందించే బాధ్యత బాబాగారు తీసుకుంటారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.